బీఆర్ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడుబూరులో ఆంజనేయ స్వామి దేవాలయం స్థలాన్ని ఆక్రమించిన వివరాలు ఎలా ఉన్నాయి? శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంకు సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించి షెడ్ వేయడం జరిగింది. ఈ రేకుల షెడ్డును తొలగించాలని ఆధుని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పెదకడుబూరు మండలం తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి మీడియా ముందు చెప్పారు. అయితే దేవాలయం స్థలంలో ఉన్న రేకుల షెడ్డును తొలగించి దేవాలయం రథోత్సవం ఉంచడానికి మండపం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే కురవ సంఘం సంబంధించిన స్థలం భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందించి దేవాలయ స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కేటీ ఉరుకుందు, డి మల్లికార్జున, కేజీ రవి, కోరి సోమన్న, కేజీ రంగన్న, కె బీరలింగ, మురవని నాగేష్, నరసింహులు, గురునాథ్, కురవ సంఘం నాయకులు, వాల్మీకి సంఘం నాయకులు కోరారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరు గ్రామం. మా గ్రామ హెడ్ క్వార్టర్లో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయం పక్కనే దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం ఉంది. దాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారు. దాన్ని ఆక్రమణ తొలగించాలని చెప్పి మొన్ననే మేము సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి చూసి పరిశీలిస్తారని చెప్పారు. ముఖ్యంగా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంకి మేము దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టి ఒక రథోత్సవం తయారు చేయడం జరిగింది. ఆ రథానికి రథశాల నిర్మించుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని చెప్పి అడగడం జరిగింది. అది ఎండోమెంట్ టెంపుల్. ఎండోమెంట్ వాళ్ళ రికార్డులో కూడా ఆ స్థలం దేవాలయం స్థలమనే ఉంది. అది ఆ స్థలంలో ఆ దేవాలయంకి మెట్లు కూడా ఉన్నాయి. అన్ని రకాలు కూడా అది దేవాలయం స్థలం అని చెప్పి ఉంది. కానీ కొంతమంది తాత్కాలికమైనటువంటి షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్ని తొలగించాల్సిందిగా మేము ఇటు ఎండోమెంట్ ఆఫీసర్ని, అదేవిధంగా రెవెన్యూ అధికారులని కోరడం జరిగింది. అది ఎండోమెంట్ స్థలం అంటారు. ఎండోమెంట్ ఆఫీసర్కి ఏమన్నా మీరు కంప్లైంట్ చేయడం జరిగిందా? ఎండోమెంట్ ఆఫీసర్ కూడా కలవడం జరిగింది. ఎండోమెంట్ ఆఫీసర్ పైన లోక్ అదాలత్లో కేసు కూడా వేయడం జరిగింది. అది కేసు కూడా విచారణలో ఉంది. త్వరలోనే అది కూడా పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాము. కానీ అక్కడ మనం ఆ రథం మేమైతే చేయించామో ఆ రథానికి అతి త్వరగా మాకు రథశాల కట్టుకోవాలి. ఎందుకంటే వర్షానికి నానుతుంది, ఎండకి ఎండుతుంది, ఆ రథం పాడవుతుంది. కాబట్టి తక్షణమే ఆ అధికారులంతా కూడా స్పందించి ఆ కలం ఖాళీ చేయించిస్తే దేవాలయం తరఫున మేము అక్కడ రథశాల కట్టుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా పెదకడూరు గ్రామంలో కురువ కులస్తులకు సంబంధించి అక్కడ కనకదాసు, శ్రీ భక్త కనకదాసు ఒక కురువ సంఘం అనేటువంటి ఉంది. ఆ సంఘానికి సంబంధించినటువంటి 14 సెంట్ల స్థలం ఉంది. అది ఒకప్పుడు కమ్యూనిటీ లెట్రిన్ ఉండేది. ఆ కమ్యూనిటీ లెట్రిన్ డెమాలిష్ చేసిన తర్వాత ఆ స్థలంలో కమ్యూనిటీ పర్పస్ ఏదో ఒకటి కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు పంచాయతీ తీర్మానం కూడా చేయడం జరిగింది. తర్వాత శ్రీ కనకదాసు కురువ సంఘానికి కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని చెప్పి అక్కడ పంచాయతీ తీర్మానం ఉంది. అందులో ఎంపీ గారి నిధులతో ఒక బోర్ కూడా వేయించడం జరిగింది. 14 సెంట్ల స్థలము ఇది. దానికి ప్రత్యేకమైనటువంటి పీపీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్థలానికి ఆ స్థలంలో మాకు హక్కు ఉంది అని చెప్పి కొంతమంది నకిలీ పట్టను ఒకటి సృష్టించి దానిపైన పోరాటం చేస్తున్నారు. అది ముమ్మాటికి నకిలీ పట్ట. నకిలీ పట్టలు అన్నటువంటిది పెదకడుబూరులో మండలంలో చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి కొన్ని వేల పట్టాలు ఇచ్చింటారు. మన పాస్బుక్లో నకిలీ పాస్బుక్లు, అదేవిధంగా నకిలీ పట్టాలు, నకిలీ హౌస్ సైట్స్, నకిలీ పొజిషన్ సర్టిఫికేట్లు రకరకాలైనటువంటి ఇస్తున్నారు. కానీ ఇంతవరకు విచిత్రం ఏమిటంటే ఈ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు కొన్ని వేల పట్టాలు ఇచ్చింటాడు ఆ పిల్లోడు. అయినప్పటికీ ఇంతవరకు ఆ వ్యక్తి పైన ఎలాంటి చర్య లేదు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది ఫేక్ పట్ట అంటారు తప్ప ఆ ఫేక్ పట్ట ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, దాని మీద సంతకాలు ఏమిటి,
ఎలా అయింది అని చెప్పి వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అలాంటి ఫేక్ పట్టాల గురించి మొన్ననే నరసింహుడు అని చెప్పి మా వాల్మీకి నరసింహుడు మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. అయితే ఇంతవరకు ఆయన పైన కూడా స్టేషన్ బిల్లు ఇచ్చి వదిలేశారే తప్ప ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోలేదు. వెంటనే అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ముందు ఇలాంటి తప్పులు జరగవు. ఆ ఫేక్ పట్టా తీసుకొని ఈరోజు కురువ సంఘానికి సంబంధించినటువంటి స్థలం పైన హైకోర్టు పోవడం జరిగింది. అంటే ఫేక్ పట్టాలతో ఇటు ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులను మోసం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, సాక్షాత్తు న్యాయ స్థానాలను కూడా మోసం చేసేటువంటి పరిస్థితికి ఏర్పడినది. కాబట్టి వెంటనే వాళ్ళపైన తక్షణమే చర్య తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంకొకసారి ఇలా ఫేక్ పట్టా సృష్టించే వ్యక్తి పైన కఠినంగా ప్రభుత్వము శిక్షించాలి. లేకపోతే మొన్ననే మేము సబ్ కలెక్టర్ గారికి కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు సాయంత్రం స్పందించారు. ఒకవేళ ఇక్కడ కనుక స్పందన కరువైతే మేము ముందు కూడా దీనిపైన ఆందోళన చేస్తాము, పై అధికారులను కలుస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి వాళ్ళ పైన చర్య తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, అమాయకులను కాపాడాలి. అమాయకుల యొక్క ఆశను ఆసరాగా చేసుకొని ఈరోజు కూటకు గతి లేనటువంటి వ్యక్తి కోట సంబంధించగలిగారంటే దానికి కారణం ఇది యొక్క అధికారుల యొక్క అలసత్వమే. ఎంతసేపు ఇది ఫేక్ పట్ట అంటారు తప్ప ఫేక్ పట్ట ఏ రకంగా వచ్చింది, ఎవరు ఇచ్చారు అని పెట్టి వాళ్ళపైన చర్యలు లేవు. కఠినంగా శిక్షించాలి, దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి, ప్రజలను కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, ప్రజల యొక్క మనోభావాన్ని, ముఖ్యంగా భక్తుల యొక్క మనోభావాలను కాపాడి ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా అక్కడ రథశాల నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలి, మాకు ఖాళీ చేసి ఇచ్చామని చెప్పి గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫేక్ పట్టకు వచ్చింది కే పరమేష్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి పక్కన షెడ్ వేసుకున్నారు, ఆయన పేరు? వాళ్ళ తమ్ముడు రామకృష్ణ. అన్నతమ్ములు ఇద్దరు. అన్నదమ్ములు. రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి.